శాస్త్రీయ తేనెటీగల పెంపకం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ, జాతీయ తేనెటీగల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయాధికారులు, చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో నాణ్యమైన తేనెకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్న మహిళలు, ఔత్సాహిక యువత, రైతులు ఇటువైపు దృష్టి సారించాలని అధికారులు సూచించారు. శాస్త్రీయ తేనెటీగల పెంపకం పైన రైతులలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్ అండ్ నేషనల్ బీ బోర్డు వారి సహకారంతో ఈ రోజు ఈ జిల్లా స్థాయి సెమినార్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో 200 మంది రైతులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. శాస్త్రీయ తేనెటీగల పెంపకం ఏ విధంగా చేపట్టాలి, ఎటువంటి పంటలు ఉన్న ప్లేస్లో ఈ శాస్త్రీయ తేనెటీగల పెంపకం చేపట్టాలి, తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఆదాయ వనరులు వస్తాయి, అదేవిధంగా దీని నుంచి వచ్చే ఉప ఉత్పత్తుల గురించి వీటన్నిటిపైన కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తేనెటీగల పెంపకం చేపట్టాలనుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళు శిక్షణ తీసుకోవాలి. తప్పనిసరిగా శిక్షణ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు నాబార్డ్ నుంచి కానీ, అదేవిధంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి, మనకు నేషనల్ బీ బోర్డ్ తరపు నుంచి కూడా మనకు రుణ సదుపాయం అనేది కల్పించబడుతుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన వారికి దాదాపు 10 లక్షల వరకు కూడా రుణ సదుపాయం అనేది ఈ తేనెటీగల పెంపకంకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాము. మార్కెట్లో మనకు దాదాపు అడల్ట్రేటెడ్ తేనె అనేది దొరుకుతుంది. కాబట్టి స్వచ్ఛమైన తేనె, షుగర్ ఫీడింగ్ లేకుండా ఎవరైనా తేనెను ఉత్పత్తి చేస్తే వాటిని మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం మీద ఒక అవగాహన లాగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వివిధ మండలాల నుంచి రైతులు ఇక్కడ రావడం జరిగింది. తేనెటీగల పెంపకం వల్ల అదనపు ఆదాయం ఎలా వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, దీనికి ఎక్కడ మార్కెట్ చేయాలా, అడిషనల్ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలనేది దాని విషయంలో ఈరోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వర్టిబ్రేట్ డిపార్ట్మెంట్, తేనెటీగల పెంపక డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర తేనెటీగల పెంపకము, దానివల్ల కలుగు లాభాలు అనే దాని మీద రైతులకు మరియు వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు అందరికీ ఇక్కడ శిక్షణ కార్యక్రమం అనేది మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఇన్కమ్ను డబుల్ చేయాలని. ఓన్లీ మనము పంటల మీద ఆధారపడడం కూడా కాకుండా పాడితో పాటు, కోళ్ళతో పాటు తేనెటీగల పెంపకం కూడా మన రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంది. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తేనెటీగల పెంపకంపై నిరంతరం శిక్షణలు జరుగుతుంటాయని, ఆసక్తిగల పెంపకందారులు తమను సంప్రదించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.